వెంకటేశాయ. కైశిక్ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి సాలగట్ల కైశిక్ ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ కూడా ఈ కైశిక్ ద్వాదశి సందర్భంగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి కుట్ర శ్రీనివాసమూర్తి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇవాళ ఉదయం 4:30 నుంచి మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులు అందరికీ దర్శనాలు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది అయ్యాక 6:30 నుంచి 7:30 వరకు శాస్త్రోక్తంగా ఆస్థానం కార్యక్రమం కూడా అర్చక స్వాములు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరికి కూడా ఇబ్బంది లేకుండా కొన్ని ఆరోగ్య సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసి ఈ కార్యక్రమాలు అంతా కూడా శాస్త్రోక్తంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్వామివారి కృపా కటాక్షలు వచ్చినటువంటి భక్తులందరికీ మిగతా స్వామివారి భక్తులందరికీ కూడా కృపా కటాక్షలు ఎప్పటికీ కలుగుతుండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. కైశిక్ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి సాలగట్ల కైశిక్ ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ కూడా ఈ కైశిక్ ద్వాదశి సందర్భంగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి కుట్ర శ్రీనివాసమూర్తి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇవాళ ఉదయం 4:30 నుంచి మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులు అందరికీ దర్శనాలు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది అయ్యాక 6:30 నుంచి 7:30 వరకు శాస్త్రోక్తంగా ఆస్థానం కార్యక్రమం కూడా అర్చక స్వాములు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరికి కూడా ఇబ్బంది లేకుండా కొన్ని ఆరోగ్య సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసి ఈ కార్యక్రమాలు అంతా కూడా శాస్త్రోక్తంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్వామివారి కృపా కటాక్షలు వచ్చినటువంటి భక్తులందరికీ మిగతా స్వామివారి భక్తులందరికీ కూడా కృపా కటాక్షలు ఎప్పటికీ కలుగుతుండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. కైశిక్ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి సాలగట్ల కైశిక్ ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా